నమస్తే మిత్రము. వెల్కమ్ టు ఎప్టమ్ ఐఏఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు కూడా ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా ప్రధానంగా కవర్ చేసినటువంటి వార్త గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను కవర్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఏదైతే గ్రూప్ 1 అంశంలో ఆది నుంచి ఒక సమస్య, ఒక అంశము విద్యార్థులందరూ ఆందోళన బాట పట్టడానికి కారణమైనటువంటి అంశం జియో నంబర్ 29. సో మరి యొక్క జియో నంబర్ 29 పైన వివిధ సందర్భాల్లో కోర్టులో కేసేశారు. సో వాటిపైన సుప్రీంకోర్టు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే జియో 929 చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అభ్యర్థుల పిటిషన్ కొట్టివేసినటువంటి అత్యున్నత ధర్మస్థానం అంటూ మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే సో గ్రూప్ 1 నియామకాలకు తొలగినటువంటి అడ్డంకి జియో 29 రద్దు చేయాలని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ విడుదల చేసిన టీజీపీఎస్సీ సో త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన అంటూ ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఒక అంశాన్ని ఇన్ డీటెయిల్ గా మనకు ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 1 నియామకాలకు తొలగినటువంటి అడ్డంకి తెలంగాణ గ్రూప్ 1 నియామకాలకు న్యాయపర చిక్కులు తొలగాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 29 రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దివ్యాంగుల రిజర్వేషన్ కు సంబంధించి మనకు ప్రధానంగా చూసుకుంటే 2022లో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసినటువంటి మనకు జీవో నంబర్ 55 ని సవరిస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ సర్కార్ కొత్తగా జీవో నంబర్ 29 ని జారీ చేసింది. ఈ జీవో 29 రద్దు చేయాలని మనకు ప్రధానంగా సూర్యపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 29 తీసుకొచ్చిందని, దీనివల్ల రాష్ట్రంలో వేల మంది అభ్యర్థులకు నష్టం జరిగిందని చెప్పేసి పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ పమిడి గంటం శ్రీ నరసింహ, జస్టిస్ జే భోగి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గతంలోనే జీవో నంబర్ 29 పైన పిటిషన్లు దాఖలయ్యాలని వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని బెంచ్ గుర్తు చేసింది. సో గ్రూప్ 1 కు సంబంధించిన నియామక ప్రక్రియ చివరి దశలో ఉందని, ఈ టైంలో అందులో కలుగ చేసుకోలేమని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ కోర్టు కొట్టేసింది. దీంతో గ్రూప్ 1 ఉద్యోగ నియామక ప్రక్రియకు న్యాయపర అడ్డంకులు తొలగినట్లయింది. కాగా ఇప్పటికే టీజీపీసీ జిఆర్ఎల్ గ్రూప్ 1 కు సంబంధించి విడుదల కూడా చేయడం జరిగింది. సో ఇదే అంశాన్ని కూడా మనకు ప్రధానంగా మరొక పత్రిక కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ అతి త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండడం జరుగుతుంది. బట్ రిజల్ట్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ మనకు ఒక ప్రధానమైనటువంటి వార్తను కూడా మనకు ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. సో ప్రిలిమ్స్ పాస్ అయిన 3 మార్కులే అంటూ ఒక వార్తను ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంపై అభ్యర్థుల యొక్క విస్మయం. 6 పేపర్లు మొత్తం 900 మార్కులు. చాలా మందికి వచ్చినవి 2, 3, 6, 8, 9. జనరల్ ఇంగ్లీష్ లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లలో వచ్చినవి 3 మార్కులు అంటూ ఒక వార్తనిచ్చారు. అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్సీ ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మొత్తం 6 పేపర్లు 900 మార్కులు. తెలిసిన విషయాలు రాసిన 150 మార్కుల పేపర్ కు 10-20 మార్కులే వస్తాయి. 10-20 మార్కులైనా వస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ కు 10 మార్కులు కాదు కదా, మొత్తం 6 పేపర్లు కలిపిన 10 మార్కులు వేయలేదు. పైగా వారంతా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయిన వారే, ప్రతిభ చూపిన వారే. ఇక జనరల్ ఇంగ్లీష్ లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి మొత్తం 6 పేపర్లు 900 మార్కులు వేసింది 3 మార్కులే అంటూ ఇది టీజీపీఎస్సీ చెప్పుకునే అతి గొప్ప మూల్యాంకనం. గ్రూప్ 1 లో మెయిన్స్ లో కొందరు అభ్యర్థులకు 900 మార్కులు కానీ 2, 3, 8, 9 మార్కులు వేశారంటూ ఒక అంశాన్ని కవర్ చేయడం జరిగింది. గ్రూప్ 1 టాపర్ లో 13 మంది ఏపీ వారంటూ ఒక వార్తను కూడా ఇక్కడ ఇంకొక అంశాన్ని కవర్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఇందిరమ్మ స్కీమ్ కు కొత్త ఇంజనీర్లు అంటున్నారు. సో ప్రధానంగా 390 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అంటున్నారు. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇందిరమ్మ స్కీమ్ కు ప్రభుత్వం కొత్త ఇంజనీర్లను నియమించనుంది. ఇందులో భాగంగా 390 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈలను నియామకానికి శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మ్యాన్ కైండ్ ఎంటర్ప్రైజెస్ అనే ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ నియమించుకోనుంది. వీరికి నెలకు 33,800 వేతనం చెల్లించనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి
44 ఏళ్ల లోపు వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఈ కోర్సుల్లో వచ్చిన మార్కులు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారని వెల్లడించింది. 33 జిల్లాల్లో మండలానికి ఒక్కరిని నియమిస్తారని తెలిపింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్ లో 120 మంది ఏఈలు మాత్రమే పనిచేస్తున్నారు. వీళ్ళు చాలా మంది ఈ ఏడాది రిటైర్డ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఇంజనీర్లు నియమించుకునుంది. ఈ సందర్భంగా హౌసింగ్ ఉద్యోగుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటరామరెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారంటున్నారు. సో ఇక్కడ గమనించండి, 390 ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ అనేది గమనించుకోనండి. ఒక 1 year వ్యాలిడిటీ తోటి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. సో 905 పోస్టులకు గాను 1:2 నిష్పత్తిలో 2168 మందితో ప్రొవిజనల్ లిస్ట్ ను ఏపీపీఎస్సీ వెల్లడించింది. అందులో 370 మంది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. వీరందరికీ త్వరలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించిన తర్వాత తుది అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పేసి గ్రూప్ 2 పై కోర్టులో కేసులున్న ఫలితాల ప్రకటనపై కోర్టు అభ్యంతరం తెలుపకపోవడంతో శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఉంచడం కూడా జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 కు సంబంధించిన మెయిన్స్ రిజల్ట్ అనేది మనకు 1:2 నిష్పత్తిలో ఇవ్వడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకుంటే డిగ్రీ సెమిస్టర్ పరీక్షకు 50 మార్కులకే, సో ప్రాజెక్టుకు 25 మార్కులు, మిడ్ టర్మ్ కు మరొక 25 మార్కులు కేటాయింపు, దోస్తులో బకెట్ విధానాన్ని తొలగింపు, వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలంటూ ఒక ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుండి డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మేరకు పలు సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉప కులపతుల సమావేశంలో పాఠ్య ప్రణాళిక, సిలబస్, పరీక్షలు, ప్రవేశాలు తదితర అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిగ్రీలో ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షకు 80 మార్కులు, అంతర్గత పరీక్షలకు, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కు 20 మార్కులు కేటాయించేవారు. యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో మార్కుల కేటాయింపు 70:30గా మార్కులు మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ఇకపై సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే నిర్వహించి మిగిలిన 50 మార్కుల్లో ప్రాజెక్ట్ వర్క్ అసైన్మెంట్ కి 25, మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ కు 25 మార్క్స్ కేటాయించనున్నారు. అంటే నిరంతర అంచనా పద్ధతి, కంటిన్యూస్ మనకు అసెస్మెంట్, మనకు ప్యాటర్న్ క్యాప్ ను అమలు చేస్తున్నారు. అలాగే దోస్తులో భాగంగా డిగ్రీలో 4 విభాగాల నుంచి 3 సబ్జెక్టులను ఎంచుకునే బకెట్ విధానంపై సమావేశంలో చర్చ జరిగిందంటే ఒక వార్తను కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎంప్లాయ్మెంట్ కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా చూసుకున్నట్టయితే ఐడిబిఐ లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ లో స్పెషల్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్ ఫర్ 119 పోస్ట్. So the post name is specialist officer. So concerned department వచ్చరికి audit, finance systems, finance and account system, so legal, అదే విధంగా risk management, అదే విధంగా డిజిటల్ బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఐటీ తదితర దానిలో మనకు ఐడిబిఐ బ్యాంక్ లో పోస్టులు అనేది ఉండడం జరిగిందండి. సో దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఏప్రిల్ 20వ తేదీలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి దీని యొక్క పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, సో ఎన్ని వేకెన్సీస్ కేటగిరీ వైజ్ గా ఎలా ఉన్నాయి, ఏ జోన్ లో ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అన్న ఒక అంశం పైన పూర్తి స్థాయి సమాచారం కోసం అభ్యర్థులందరూ కూడా విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి www.idbibank.in అనే వెబ్సైట్ లో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే డిఆర్డిఓ లో ప్రవేశాలంటూ ప్రధానంగా డిఆర్డిఓ పరిధిలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో క్రింది కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ కాదు, ఎంట్రన్స్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అంశం గమనించుకోండి. సో ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సుల వచ్చరికి ఎంటెక్, ఎంఎస్సి, పిహెచ్డి ప్రోగ్రామ్ 2025 ని మనకు వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో స్పెషలైజేషన్స్ ఏంటంటే ఎంటెక్ లో ఏరోస్పేస్, ఎస్ఈ, అదేవిధంగా ఏఐ, దీంతో పాటు మనకు ఈసీఈ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్, అదేవిధంగా ఆటోమేషన్ అండ్ రోబోటిక్ తదితరులు ఉండడం జరిగింది. అప్లికేషన్స్ చివరి వివరాలు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే www.idbibank.in
diat.ac.in అనే వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారాన్ని అందివ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జాగ్రత్త గమనించండి, కాంట్రాక్ట్ బేస్ పైన జాబు మొత్తం 13 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇందులో అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్ 5 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ ట్రాన్స్ఫర్మేషన్ మనకు ట్రాన్స్పోర్టేషన్ ఒక పోస్టు, అసిస్టెంట్ మేనేజర్ రూల్స్ ఒక పోస్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఐటీ 4 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ కార్పొరేట్ అఫైర్స్ ఒక పోస్టు, అసిస్టెంట్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ లో డిగ్రీ, అదే విధంగా చూసుకుంటే పీజీ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. దీనికి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో సాలరీ వచ్చేసరికి నెలకు 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్స్ అనేది మనకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th April 2025. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం www.nhsrcl.in వెబ్సైట్ లో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ అండి. సో రేపు సెషన్ లో మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మీకు ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రతిరోజు రెగ్యులర్ అప్డేట్స్ కోసం, అదే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన పూర్తి స్థాయి అంశం కోసము ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.